So in this video we'll start the concept of triple integration. Double integration లో ఏం చేసాం మనం, we dealt with only two integrals అంటే మనకి ఇలానే ఉన్నాయి. బట్ ట్రిపుల్ ఇంటిగ్రేషన్లో వీఆర్ హ్యావింగ్ త్రీ ఇంటిగ్రల్స్ టు సాల్వ్. సో ఫస్ట్ వాడు ఏ ఫామ్లో ఇచ్చాడు, dz dy dx ఫామ్లో ఇచ్చాడు. అంటే ద ఇన్నర్ మోస్ట్ ఇంటిగ్రల్ ఈజ్ అవర్ dz, the next integral will be for y and the next will be for x. It will be in the same order. Now let's start solving this problem. So what is given to us? Integral x is equal to 0 to 1, integral y is equal to 0 to x, integral z is equal to 0 to x plus y, x plus y plus z, dz dy dx. This is given to us. మనం ఇప్పుడు ఏం చేయాలి, we need to solve for the innermost integral. అంటే we need to solve for dz integral. సో ఈ ఇంటిగ్రల్కి విత్ రెస్పెక్ట్ టు z ఇంటిగ్రేషన్ చేస్తాము. సో అప్పుడు ఏమొస్తుంది మనకి, ఇంటిగ్రల్ x ఈజ్ ఈక్వల్ టు 0 టు 1, ఇంటిగ్రల్ y ఈజ్ ఈక్వల్ టు 0 టు x. సో ఈ పర్టికులర్ పార్ట్ x ప్లస్ y ప్లస్ జెడ్కి విత్ రెస్పెక్ట్ టు జెడ్ మనం ఇంటిగ్రేషన్ చేయాలి. అంటే ఏంటి, హియర్ x అండ్ y విల్ బీ విత్ రెస్పెక్ట్ టు జెడ్. అంటే ఏమొస్తుంది మనకి, xz yz, z పవర్ 1 అన్నా z అన్నా ఒకటే కదా. సో ఇంటిగ్రల్ ఆఫ్ z పవర్ 1 విల్ బీ z పవర్ 1 ప్లస్ 1 బై 1 ప్లస్ 1 అంటే z స్క్వేర్ బై 2. సో ఇక్కడ ఏమొస్తుంది, xz ప్లస్ yz ప్లస్ z స్క్వేర్ బై 2 అండ్ దెన్ విల్ అప్లై అవర్ లిమిట్స్. అంటే ఏంటి, z ఈజ్ ఈక్వల్ టు 0 టు x ప్లస్ y dy dx. ఇప్పుడు అప్పర్ లిమిట్ అండ్ లోవర్ లిమిట్ సబ్స్టిట్యూషన్ చేస్తే ఇంటిగ్రల్ x ఈజ్ ఈక్వల్ టు 0 టు 1, ఇంటిగ్రల్ y ఈజ్ ఈక్వల్ టు 0 టు x. ఇక్కడ ఏమొస్తుంది, x ఇంటూ x ప్లస్ y ప్లస్ y ఇంటూ x ప్లస్ y ప్లస్ x ప్లస్ y హోల్ స్క్వేర్ బై 2. దిస్ ఈజ్ వన్ పార్ట్. అండ్ నౌ యూ విల్ సబ్స్టిట్యూట్ లోవర్ ఇంటిగ్రల్ x ఇంటూ 0 ప్లస్ y ఇంటూ 0 ప్లస్ 0 హోల్ స్క్వేర్ బై 2 ఫర్ దిస్ హోల్ పార్ట్ విత్ రెస్పెక్ట్ టు dy అండ్ dx. ఇప్పుడు ఏంటి, ఈ పర్టికులర్ పార్ట్ని సాల్వ్ చేస్తే ఏమొస్తుంది, ఇంటిగ్రల్ x ఈజ్ ఈక్వల్ టు 0 టు 1, ఇంటిగ్రల్ y ఈజ్ ఈక్వల్ టు 0 టు x, x స్క్వేర్ ప్లస్ xy ప్లస్ xy ప్లస్ y స్క్వేర్ a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది. దీన్ని సాల్వ్ చేస్తే x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2xy హోల్ డివైడెడ్ బై 2 dy dx. And this is everything is being multiplied and divided by 0, automatically you'll get this part as 0. సో ఇప్పుడు ఇది సాల్వ్ చేయాలి కదా. అప్పుడేమొస్తుంది, ఇంటిగ్రల్ x ఈజ్ ఈక్వల్ టు 0 టు 1, ఇంటిగ్రల్ y ఈజ్ ఈక్వల్ టు 0 టు x. సో ఇక్కడ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ xy ఈ రెండింటిని కలిపితే యుల్ గెట్ 2xy మీన్స్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab విచ్ ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a ప్లస్ b హోల్ స్క్వేర్. సో యూఆర్ హ్యావింగ్ హియర్ x స్క్వేర్ y స్క్వేర్ అండ్ 2xy, యుల్ గెట్ x ప్లస్ y హోల్ స్క్వేర్. సో ఇదేమవుతుంది, x ప్లస్ y హోల్ స్క్వేర్ ప్లస్ అగైన్ దిస్ వన్ ఈజ్ ఆల్సో x ప్లస్ y హోల్ స్క్వేర్ by 2 dy dx. Now what we'll do, we'll take x plus y whole square common తీస్తే x is equal to 0 to 1, y is equal to 0 to x, x plus y whole square ని కామన్ తీస్తే you'll have 1 plus 1 by 2 dy dx. ఈ పార్ట్కి ఎల్సిఎం చేసి సాల్వ్ చేస్తే you'll get 3 by 2. So x is equal to 0 to 1, y is equal to 0 to x, 3 by 2 into x plus y whole square
dy dx. Now expand this part. అప్పుడేమొస్తుంది x is equal to 0 to 1, y is equal to 0 to x, 3/2 into x square plus y square plus 2xy dy dx. దిస్ ఇస్ ద థింగ్ వీఆర్ హ్యావింగ్. ఇప్పుడు ఏం చేస్తాం, ఈ పార్ట్ని విత్ రెస్పెక్ట్ టు y ఇంటిగ్రేషన్ చేయాలి. సో ఇక్కడ ఏమవుతుంది, 3/2 అనేది కాన్స్టెంట్. సో ఫస్ట్ 3/2 బయటకు వచ్చేస్తే 3/2 ఇంటిగ్రల్ x ఈజ్ ఈక్వల్ టు 0 to 1, y ఈజ్ ఈక్వల్ టు 0 to x, y ఈజ్ ఈక్వల్ టు 0 to x. సో x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2xy dy dx. నౌ విత్ రెస్పెక్ట్ టు y ఇంటిగ్రేషన్ చేస్తాం. అప్పుడేమవుతుంది, 3/2 ఇంటిగ్రల్ x ఈజ్ ఈక్వల్ టు 0 to 1, ఇంటిగ్రల్ y ఈజ్ ఈక్వల్ టు 0 to x, x స్క్వేర్ y ప్లస్ y క్యూబ్ బై 3 ప్లస్ 2x y స్క్వేర్ బై 2 ఇంటూ dx. సో ఈ పార్ట్కి ఇప్పుడు y లిమిట్స్ అప్లై చేస్తాం. అంటే 3/2 ఇంటిగ్రల్ x ఈజ్ ఈక్వల్ టు 0 to 1, x స్క్వేర్ y ప్లస్ y క్యూబ్ బై 3 ప్లస్ 2x y స్క్వేర్ బై 2, y ఈజ్ ఈక్వల్ టు 0 to x dx. ఇప్పుడు అప్పర్ లిమిట్ అండ్ లోవర్ లిమిట్ సబ్స్టిట్యూషన్ చేస్తే 3/2 ఇంటిగ్రల్ x ఈజ్ ఈక్వల్ టు 0 to 1, అప్పర్ లిమిట్ x కదా, సో సబ్స్టిట్యూట్ ఇన్ y ప్లస్ x క్యూబ్ బై 3 ప్లస్ 2x హోల్ స్క్వేర్ బై 2. అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూషన్ అయిపోయింది. మైనస్ లోవర్ లిమిట్ సబ్స్టిట్యూషన్, x స్క్వేర్ ఇంటూ 0 ప్లస్ 0 క్యూబ్ బై 3 ప్లస్ 2x 0 హోల్ స్క్వేర్ బై 2 dx. సో నా దిస్ కంప్లీట్ పార్ట్ విల్ బి 0. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేసి విత్ రెస్పెక్ట్ టు x ఇంటిగ్రేషన్ చేయాలి. అంటే ఏమొస్తుంది, 3/2 ఇంటిగ్రల్ x ఈజ్ ఈక్వల్ టు 0 to 1, x క్యూబ్ ప్లస్ x హోల్ క్యూబ్ బై 3 ప్లస్ 2x క్యూబ్ బై 2 dx. ఇక్కడ ఏమవుతుంది, ఈ 2 క్యాన్సిల్ అయిపోతే ఇంటిగ్రల్ 3/2 x ఈజ్ ఈక్వల్ టు 0 to 1, x క్యూబ్ ప్లస్ x క్యూబ్ బై 3 ప్లస్ x క్యూబ్ dx ఉంది. ఇప్పుడు ఇదేమవుతుంది, 3/2 ఇంటిగ్రల్ x ఈజ్ ఈక్వల్ టు 0 to 1, 2x క్యూబ్ ప్లస్ x క్యూబ్ బై 3 dx. ఇప్పుడు ఈ పార్ట్కి ఎల్సిఎం చేసి సాల్వ్ చేస్తే విల్ గెట్ 7x క్యూబ్ బై 3, విచ్ మీన్స్ 3/2 ఇంటిగ్రల్ x ఈజ్ ఈక్వల్ టు 0 to 1, 7x క్యూబ్ బై 3 dx. దీనికి ఇప్పుడు విత్ రెస్పెక్ట్ టు x ఇంటిగ్రేషన్ చేస్తే ఏమవుతుంది, 3/2 ఇంటిగ్రల్ x ఈజ్ ఈక్వల్ టు 0 to 1, 7/3 ఇంటూ x పవర్ 4/4. దిస్ ఈస్ ద థింగ్ విచ్ వీ గెట్. ఇప్పుడు ఇక్కడ ఏంటి, 7/3 కాన్స్టెంట్, సో బ్రింగ్ దట్ వన్ అవుట్. 3/2 ఇంటూ 7/3 and apply limits, x power 4/4, x is equal to 1 and 0. Substitute చేస్తే ఏమొస్తుంది, 3 7s are 21/6 into 1 power 4/4 minus 0 power 4 ఇక్కడ ఏమవుతుంది, 21/6 వచ్చింది. అంటే 7/2 will be your answer for this particular problem. This is how you solve problems using triple integration.